నాకు తెలిసిన ఒక డాక్టర్కు కారు యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలింది. పూర్వంలా ఆపరేషన్ కేసులు చేయగలనా లేదా అని ఆధారపడుతున్నాడు. మీ పర్యవేక్షణలో అతడి చేత ఒక ఆపరేషన్ కేసు చేయించి చూడండి. రేపు అతన్ని తీసుకురండి. రేపు కిడ్నీ ఆపరేషన్ కేసుంది. నా అసిస్టెంటుగా తీసుకుంటాను చెప్పాడు డాక్టర్ రాజు. రవికుమార్, డాక్టర్ రాజు క్లబ్లో మంచి మిత్రులు. డాక్టర్ జయసూర్య తనేనని చెప్పుకుంటున్న శ్రీచక్ర తను పెట్టిన పరీక్షలో నెగ్గితే అతడి మాటలు నమ్మచ్చు. అతడు చెప్పిన ప్రకారం నల్లమల అడవిలో జయసూర్య శవాన్ని బయటికి తీసి వైద్య పరీక్షలు నిర్వహించొచ్చు. అతడు చెప్పింది నిజమైతే దోషులను పట్టుకుని శిక్ష పడేలా చేయొచ్చు. మరోరోజు శ్రీచక్రతో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిపోయాడు డాక్టర్ రాజు. మూసిన తలుపుల ముందు టెన్షన్తో కూర్చున్నాడు రవికుమార్. 2 గంటలు నిరీక్షణ తర్వాత డాక్టర్ రాజు నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. సర్జరీలో అతడిది చాలా పర్ఫెక్ట్ హ్యాండ్. సర్జరీలో అతడి ఫ్యూచర్ చాలా అమోఘంగా ఉంటుంది. ఒక దశలో నన్ను చాలా ఆశ్చర్యపరిచాడు కూడా. మంచి ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలిగిన టెక్నిక్ అది. అతడి తలకు తగిలిన దెబ్బ వలన అతడికేం కాలేదు. అంతా మామూలుగానే ఉన్నాడు. అతడలా చెబుతుండగానే శ్రీచక్ర చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ వచ్చాడు. రండి ఎస్పీ సాబ్, ఒక కప్పు కాఫీ తీసుకుని వెళుదురుగాని పక్క గదిలోకి ఆహ్వానించాడు. శ్రీచక్రని ఎంతో మర్యాదగా ప్రశ్నించాడు. మీ పేరు? జయసూర్య. మీరు మెడిసిన్ ఎక్కడ చేశారు? చెప్పాడు. ఏ సంవత్సరం? అతడు చెప్పింది విని డాక్టర్ రాజు విభ్రాంతిగా చూశాడు. ఆర్ యూ జోకింగ్? మీరప్పటికి పుట్టుండ్రు. నేను చెప్పేది కరెక్టే డాక్టర్ రాజు, సీరియస్గా అన్నాడు శ్రీచక్ర. మీ క్లాసులో జయసూర్య భూపాల్ అని అతను ఉండేవాడు కదూ? క్లాసులో ఏమిటి, అతడు మా రూమ్మేట్. మేం మంచి స్నేహితులం. సువర్చల బాగుందా రాజు? ఏంటి కుర్రాడు సువర్చల బాగుందా అని అడుగుతున్నాడు. పెద్ద చిన్న తారతమ్యం లేనట్టుగా చనువున్నవాడిలా. యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలిందన్నాడు రవి. మతి భ్రమించి మాట్లాడుతున్నాడా? మతి భ్రమిస్తే జయసూర్య గురించి ఎలా తెలుస్తుంది? ఇతడెవరో జయసూర్య గురించి, అతడి స్నేహితుల గురించి బాగా తెలిసినవాడై ఉండాలి. సువర్చల బాగుంది. కానీ మీరు? ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయి పేరు జయసూర్య. నా ఫ్రెండు జయసూర్య అంటే నా మిసెస్కి చాలా ప్రేమ, సోదర ప్రేమ. తన కొడుక్కి అతడి పేరే పెట్టుకుంది. వినీత్ ఎక్కడున్నాడిప్పుడు? వాడు అమెరికాకు వెళ్ళి అక్కడే కారు యాక్సిడెంట్లో పోయాడు. పోయి కూడా 10 ఏళ్ళు అవుతోంది. అరే, నొచ్చుకున్నాడు శ్రీచక్ర. పూర్ ఫెలో, అర్ధాయుషు. అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరు? రామాపురం జమీందారు వెంకటకృష్ణ భూపాల్ గారి వారసుని, జయసూర్య భూపాల్ని. ఇంకా ఏమని చెప్పను? ఒకసారి రామాపురం వచ్చి ఈ అన్నిచ్చే పసుపు కుంకుమలు తీసుకువెళ్ళమని చెప్పు సువర్చలకి. నేనుకొస్తాను. రవికుమార్ గారు, మీ పరీక్షలో నెగ్గినట్టే కదూ? ఇంకొక పరీక్ష తర్వాత రిజల్ట్ చెబుతాను. మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. శ్రీచక్ర వెళ్ళిపోయాడు. ఏంటి కుర్రాడు, తను జయసూర్య భూపాల్ని అంటాడేమిటి? అతడు 25 ఏళ్ల క్రితం మనోవైకల్యంతో ఇల్లు విడిచేటో వెళ్ళిపోయాడు. మీకేమనిపిస్తోంది? నా గురించి, జయసూర్య గురించి బాగా తెలిసినవాడనిపిస్తోంది. బహుశా జయసూర్య డైరీలు చదివి అతడి ఆల్బంలో మేం కలిసి దిగిన ఫోటోలు చూసినవాడే ఉంటాడు. నన్నేదో తమాషా పట్టించడానికి తనే జయసూర్యనని చెబుతున్నాడు. జయసూర్య గురించి మీకు తెలిసిన సంగతులు చెప్పండి. అతడి జీవితంలో చాలా విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఒక సన్యాసి నుండి గురూపదేశం పొందాడు. గురు కటాక్షమో పూర్వజన్మ పుణ్య విశేషమో అతడిలో ఒక సూపర్ పవర్ చోటు చేసుకుంది. నా భార్య ఆపదలో ఉన్నప్పుడు అతడిని తలుచుకోగానే రక్షించాడు. 25 ఏళ్ల కిందట సంఘటన వర్ణించి చెప్పాడు. ఇంతకీ ఇతడెవరు? తనే జయసూర్యనని ఎందుకు చెబుతున్నాడు? ఆ మిస్టరీ ఛేదించే ప్రయత్నంలోనే అతడిని మీ దగ్గరకు తీసుకొచ్చాను డాక్టర్. నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు తప్పక మీ సందేహాన్ని తీర్చగలననుకుంటున్నాను. మరోరోజు శ్రీచక్రని తనింటికి తీసుకువెళ్లాడు రవికుమార్. మీకు ఒక పేషెంట్ని చూపిస్తాను. అతడి పరిస్థితి ఏమిటో, అతడు ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడో చెప్పాలి. గదిలో మంచం మీద 14-15 ఏళ్ల వయసున్న ఒక పిల్లవాడు పడుకునున్నాడు. చిక్కిపోయి చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఇతడు ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడో కరెక్ట్గా చెప్పాలి. శ్రీచక్ర 1 నిమిషం తదేకంగా చూశాడు ఆ పిల్లాణ్ణి. బాబూ, ఒకసారి లేచి కూర్చుంటావా? వాడు స్వయంగా లేవలేడు. లేపి కూర్చోబెట్టాలి. లేపి కూర్చోబెట్నా? లేపడానికి ముందు కొంగాడు రవికుమార్. మీరు లేపనక్కర్లేదు, అతడు లేచి కూర్చుంటాడు. వాడు తనకు తానుగా లేచి కూర్చుని 3 నెలలు గడిచిపోయాయి. నా చేతిని పట్టుకుని లేచి కూర్చోబాబు. శ్రీచక్ర చేతిని అందించాడు. సన్నగా పొలలా ఉన్న చేతిని మెల్లగా ఎత్తి ఆ చేతిని పట్టుకున్నాడు కుర్రాడు. లేచి కూర్చో. కుర్రాడి కళ్లలో అసక్తత కదలాడింది. లేరా, మంచివాడివి కదూ, లేచి తిరగాలని లేదు? నీ తోటి పిల్లలతో ఆడుకోవాలని, స్కూల్కి వెళ్లి చదువుకోవాలని లేదు? ఉంది అన్నట్టు తల ఊపాడు.
బ్రతకాలని ఆశ లేదు? కుర్రాడి కళ్ళల్లో నీళ్లు. ఏడవకూడదు. బ్రతకాలన్న నీ ఆశే నీకు ఆయుష్ను పోస్తుంది. లేమరి. కుర్రాడు శక్తినంతా కూడదీసుకుని నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. వెరీ గుడ్. మంచం దిగి కొంచెం అటు ఇటు తిరగరా. నువ్వు కింద పడకుండా నేను పట్టుకుంటానులే. రవికుమార్ చూస్తుండగానే ఒక అద్భుతం జరిగిపోయింది. శ్రీచక్ర చేతిని గట్టిగా ఒడిసి పట్టుకుని అప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లాడు తప్పటడుగులు వేస్తున్నట్టుగా అడుగులు వేయసాగాడు. 6 నెలలుగా మంచంలో పడున్న పిల్లాడు లేచి నడుస్తుంటే రవికుమార్ కళ్ళు పత్తికాయలయ్యాయి. ఎన్నేళ్లు బ్రతుకుతాడో కరెక్ట్గా చెప్పమన్నారు కదూ. 60 ఏళ్లు బ్రతుకుతాడు. భార్యా పిల్లలతో పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తాడు. బీరువా తెరచి కవరొకటి తీసుకొచ్చాడు రవికుమార్. అందులోంచి కాగితాల్లాగి అతడి ముందు కుప్పపోశాడు. ఈ రిపోర్ట్లన్నీ వాడికి బ్లడ్ క్యాన్సర్ అని చెబుతున్నాయి. ఇంకొక 15 రోజులే బ్రతుకుతాడని చెప్పారు డాక్టర్లు. మీరు 60 ఏళ్ల ఆయుష్ అని చెబుతున్నారు. ఇదెలా సంభవం? దుఃఖం ఆవేశం కలగలిపిన స్వరంతో అన్నాడు రవికుమార్. నేను డాక్టర్నే కదూ. నా మాట కూడా నమ్మాలి మీరు. వీడికి బ్లడ్ క్యాన్సర్ లేదు, ఏం లేదు. కావాలంటే రేపు మళ్ళీ టెస్టులు చేయించండి. ఈ కాగితాల్లో ఉన్న రిపోర్ట్లన్నీ అబద్ధం అనుస్తుంది. బలహీనంగా ఉన్నాడు. మంచి ఆహారం ఇస్తే కోలుకుంటాడు. మరి నాకు సెలవా? కొంచెం ఆగండి. లలిత, ఇలారా. అతడి భార్య లలిత వచ్చింది. ఆమె వస్తూనే గోడ పట్టుకుని నడుస్తున్న కొడుకుని చూసింది. ఆమె కళ్ళు విభ్రాంతిగా మారాయి. సురేష్ నడుస్తున్నాడండి. నా బాబు నడుస్తున్నాడండి. ఆమె ఆనందంతో కేకలు పెట్టినంత పనిచేసింది. నడవడమే కాదు, 60 ఏళ్లు బ్రతుకుతాడట. ఆవిడ ఆనందం పట్లేనట్టుగా కొడుకును కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. కడుపులో చిచ్చుపెట్టిపోతాడనుకున్న కొడుకు నడుస్తున్నాడు. మహానుభావులు కొందరు ప్రదర్శించే మహాద్భుతాల గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఈ ప్రజల అజ్ఞానమే వాళ్ళకా గొప్పతనం తెచ్చిపెడుతుందని అనుకునేవాణ్ణి. మామూలు మనుషులు మానవాతీత శక్తులు ప్రదర్శిస్తారంటే నమ్మేవాణ్ణి కాదు. ఈరోజు చూశాను ఒక మహాద్భుతం. ఈరోజు చూశాను ఒక మహానుభావుణ్ణి. మీ చేయి తగలగానే వాడు లేచి నడిచాడు. నా కళ్ల ముందే జరిగిందది. నేను నమ్ముకున్న షిరిడి సాయే ఈ రూపంలో వచ్చాడేమోనండి. తనను నమ్మిన వారింటికి తను ఏదో ఒక రూపంలో వస్తానని చెప్పాడు సాయి తన భక్తులతో. మీరు నమ్ముకున్న సాయి నన్ను పంపాడేమో గాని నేను సాయిని కాను. దయచేసి ఈ సంఘటనకి ప్రచారం కల్పించొద్దు. నన్ను ఇంకో సాయిని చేసో స్వామిని చేసో నాకు పూజలు చేయడం మొదలు పెడతారు జనాలు. లోక కళ్యాణానికి అవసరమైనప్పుడు నా శక్తిని ఉపయోగించమని గురుదేవుల ఆజ్ఞ. ఇక్కడ ఆ అవసరం కనిపించి వారి ఆజ్ఞ శిరసా వహించాను. మీరు నిజంగా మా పాలిట దేవుడు. ఆమె భక్తితో చేతులు జోడించింది. వద్దు, నన్ను దేవుణ్ణి చెయ్యొద్దు. నా పేరు శ్రీచక్ర కుమారమ్మ. ఇంజనీరింగ్ పట్టభద్రుణ్ణి. నన్ను తీసుకొచ్చి నా కొడుకు ఎన్ని రోజులు బ్రతుకుతాడో చెప్పమని పరీక్ష పెట్టాళ్లే మీ ఆయన. తప్పుతుందా? చెప్పాను 60 ఏళ్లు బ్రతుకుతాడని. నిన్నటిదాకా శ్రీచక్రని ఒక మోసగాడి కింద లెక్కగట్టి ఆధారాలు దొరకగానే కటకటాల వెనక్కి నెట్టివేయాలని తహతహలాడిన రవికుమార్ పరిస్థితి ఇప్పుడు యజమాని పాదాల ముందు పడుండే పెంపుడు కుక్కలా ఉంది. మర్నాడే తన పోలీసు బలగంతో శ్రీచక్రని స్వామిని వెంటబెట్టుకుని నల్లమలకి బయలుదేరాడు. అదొక 5 స్టార్ హోటల్. మారుతీరావు తన మిత్ర బృందంతో లోపలికి వెళుతున్నాడు. శ్రీచక్ర కౌస్తువతో బయటకొస్తున్నాడు. చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్న కొడుకుని దగ్గరికి పిలిచాడు మారుతీరావు. ఎవర్రా అమ్మాయి? నాకు తెలిసిన అమ్మాయి డాడీ. తెలిసినా అంటే పరిచయం ఉన్నది అని అర్థం. చమత్కారం చాలు గాని ఎవరా పిల్ల? ఆ మాత్రం అర్థం కాలేదా మారుతి? షికార్లకి హోటళ్లకి అతడితో తిరుగుతున్నదంటే పెట్ట పుంజుతో జతకట్టిందని అర్థం. భాష బొళ్ళున నవ్వాడు. మారుతి, ఇతను నీ కొడుక? ఆశ్చర్యంగా ఉందే. ఇతడిలాంటి మనిషే మనూళ్ళో జమీందారు గారు చనిపోతే చితికి నిప్పు పెట్టి కర్మకాండ చేశాడు. జమీందారు గారికి కొడుకు వరసైన దూరపు బంధువు అని చెప్పారు. దినవారాలైన ఆ 4 రోజులు ఊళ్ళో ఎవరూ పొయ్యిలు రాజీలేదు. అందరూ అక్కడే భోజనాలు చేశారు. పేదలకి వస్త్రదానాలు చేశారు. పెద్ద కర్మ ఎంత ఘనంగా చేశారంటే 1,00,000 2 లక్షలో ఖర్చే ఉంటుంది. అన్నట్టు ఈ పిల్ల కూడా అక్కడుంది. క్యాష్ బ్యాగ్ చేతిలో పట్టుకుని పనివాళ్ల మీద అజమాయిషీ చేస్తూ కనిపించింది. డౌట్ లేదు మారుతి, ఇతడిలాంటి మనిషి కాదు. ఖచ్చితంగా ఇతడే అతడు. ఇతడి గుండె నేను చెప్పిన దానికి సాక్ష్యం అన్నాడు మున్రాజు. నీ అనుమానం కోలా? వాడు ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్ళొచ్చాడ్రా. అది తిరుపతి గుండు కాదు, శ్రాద్ధపు గుండు. జమీందారు గారికి కర్మకాండ నిర్వహించినందుకు చేసుకున్న క్షురకర్మ. మా నూరి ముఖమైనా వాడింతవరకు చూడలేదు. మా నూళ్ళో ఒక జమీందారున్న సంగతి వాడికి ఎలా తెలుస్తుంది? తల్లి తండ్రి మేం బ్రతికొండగా వాడింకెవరికో పిండాకుడు పెట్టడమేమిటి మున్రాజు? నీ కళ్ళని ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే బాగుంటుందేమో. మీరిద్దరూ వాదులాడుకోవడం దేనికి? అతడినే చెప్పమంటే సరిపోతుంది కదా. యారా, అతడు చెప్పేదంతా నిజమేనా? నిజమే. మా నూళ్ళో జమీందారు గారు చనిపోతే నువ్వు శ్రాద్ధం పెట్టడమేమిట్రా? పెట్టాను డాడీ. మారుతీరావు ముఖం పాలిపోయింది.
తల్లిదండ్రులు బ్రతికుండగానే నువ్వు గుండు గీయించుకుని ఎవరో అనాథ ప్రేతానికి పెద్ద కర్మ చేయడమేమిటి? తల బాదుకోవడం ఒకటే తక్కువగా అన్నాడు మారుతీరావు. అనుకోకుండా ఒక ఫ్రెండ్ వెంట అక్కడికి వెళ్లడం జరిగింది డాడీ. ఆ సమయానికి ఆయన చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన కథ వింటే జాలేసింది. ఆయనకు దూరపు బంధువుగా చెప్పుకుని ఆయనకి దహన సంస్కారం కర్మకాండ నిర్వహించాను. ఎవడో దిక్కుమాలినవాడు చేస్తే నువ్వు కర్మకాండ చేయడం ఏమిట్రా? మనిషికి మనిషికి మధ్య పూలదండలో దారంలా కనిపించని బంధం ఒకటి ఉంటుంది. అది రుణానుబంధం. జనన మరణ చక్రంలో చిక్కుకున్న మనిషి ఈ జన్మలో తండ్రి అయితే వచ్చే జన్మలో కొడుకు కావచ్చు. ఇంకెక్కడో పుట్టి ఏమీ కాకపోవచ్చు. రుణానుబంధం అన్నది మాత్రం అలాగే ఉంటుంది. ఏ జన్మ రుణమో ఈ జన్మలో జమీందారు గారికి కర్మ చేసి తీర్చుకున్నాను. దాన్ని మానవతా దృష్ట్యా ఒక మంచి పని చేశానని అభినందించాలి గాని ఇలా రాద్ధాంతం చేస్తారేమిటి? ఈ వేదాంతం ఎక్కడ నేర్చావురా? నీ కొడుక్కి కూలి బాగానే పడిందిలే మారుతి. జమీందారు గారికి పిల్లలు లేకపోవడం వల్ల ఆయనకున్న లక్షలాస్తి ఆయన వీలునామా ప్రకారం నీ కొడుక్కి కలిసొచ్చింది. తనకి ఎవరు తలకొరువు పెట్టి కర్మ చేస్తారో వాళ్లకే తన స్థిరాస్తులు చెందుతాయని ఆ ముసలాయన వీలు రాశాళ్లే. ఎవరికో రాస్తే ఆయన దయాదులు ఊరుకుంటారా? ఎవరున్నారు? ఒకరో ఇద్దరో పెద్ద తాతగారి మునిమనులున్నారు. వాళ్ళెక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్నారు. వాళ్ళు కోటీశ్వరులు. వాళ్ళు ఈ ముష్టి లక్షలకు ఆశపడేవాళ్లు కాదు చెప్పాడు మున్రాజు. నేను కూడా ఈ ముష్టి లక్షలకు ఆశపడ్ను. ఏ అనాథ శరణాలయానికో విద్యా సంస్థలకో రాసిచ్చేద్దామనుకుంటున్నాను. ఆ పని మాత్రం నన్ను అడగకుండా చెయ్యొద్దు. డబ్బుతో వ్యవహారం చిన్నవాడివి, నీకు తెలీదు అన్నాడు మారుతీరావు. 10 నిమిషాల తర్వాత హోటల్ గదిలో మునిరాజు ముఠ రహస్య సమాలోచన ప్రారంభమైంది. భాష వివరిస్తున్నాడు ప్లాను. వచ్చే పున్నమి రోజు రాత్రి భైరవుని కొండలోని గుప్తనిధిని స్వామి స్వయంగా తీసి ప్రభుత్వపరం చేస్తున్నట్లుగా సమాచారం అందింది. స్వామి మహా మంత్రవేత్త. సామాన్యులెవరూ ఆ గుప్తనిధిని తాకలేరని, తానే స్వయంగా ఆ నిధిని కైవసం చేసుకుని ప్రభుత్వపరం చేస్తానని చెప్పాడట. ఆ రోజు నల్లమలకు ఎంతో బందోబస్తుతో వెళుతున్నాడు మన సీఎం. ఏర్పాట్లు బాహాటంగానే జరుగుతున్నాయి. అయితే చెంచుగూడాల్లో సీఎం పర్యటనగా పత్రికలకిస్తున్నారు. గిరిజనుల కష్టసుఖాలను మన సీఎం స్వయంగా విచారిస్తాడు. పున్నమి రోజు పగలే చెంచుగూడెం చేరుకుంటాడు సీఎం. వాళ్ల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటాడు. వాళ్ల గుడిసెల్లో వాళ్లు తాగే గెంజినీళ్లు వాళ్ల చెప్పల్లోనే తాగుతాడు. వాళ్లు పడుకునే మంచాల్లో విశ్రమిస్తాడు. వాళ్లకేవో వరాలిస్తాడు. ఈ రాత్రికి ఈ పని రహస్యంగా జరిగిపోతుంది. గిరిజనులకు సంబంధించిన గుప్తనిధి రాత్రికి రాత్రే హెలికాప్టర్లో ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోం. కొందరు చెంచు యువకులను కూడగట్టుకుంటాం. తమకు సంబంధించిన నిధిని ఎవరో గెద్దలా తన్నుకుపోతున్నారంటే వాళ్లు సహజంగానే కోపోద్రిక్తులైపోతారు. వాళ్లని ఉపాయంగా మన వైపు తిప్పుకోవాలి. ఆ రాత్రి నిధి గుహలోంచి బయటకు రాగానే చెంచోకలతో అటాక్ చేయించాలి. వాళ్ళకి బాంబులు, తుపాకులు, కావలసిన మారణాయుధాలన్నింటినీ సప్లై చేసి పెట్టామనుకోండి, చెంచోకల చేతుల్లో సీఎం బలగం హతమారితే మన చేతుల్లో చెంచోకలు చేస్తారు. గుప్తనిధితో మనం హెలికాప్టర్లో ఎగురొస్తాం. ప్లాన్ బాగానే ఉంది. ఆచరణలో ఇది సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? ఇదిగో మన ప్లాన్ కాగితం మీద వేసి పెట్టాను. ఇది నల్లమల్ల అడవి. ఇది భైరవుని కొండ. రాత్రిపూట గనుక రాళ్ల వెనక, చెట్ల వెనక దాగుండి కావాలనుకున్నప్పుడు దాడి చేయడం సులువు. ఇదిగో ఈ రాళ్ల వెనక బాంబులతో మన వాళ్లు దాగుంటారు. బాటిల్సు, గ్లాసులు మొదలైన సరంజామా తీసుకొచ్చాడు వెయిటర్. అతడితో పాటు మరొకతను కూడా వచ్చాడు. అక్కడున్న ఖాళీ కుర్చీ ఒకటి లాక్కుని కూర్చున్నాడు. అతడిని చూడగానే అందరి గుండెలు బేజారయ్యాయి. ఏంటి, మిత్రులంతా ఇక్కడ సమావేశమయ్యారు? మళ్ళీ ఎవరి ప్రాణం తీయబోతున్నారు అంటూనే టేబుల్ మీద పరిచిన ప్లాన్ కాగితం చేతిలోకి తీసుకున్నాడు. ఏం సార్, అనుకోకుండా మీరు? మారుతీరావు నీళ్లు నమిలాడు. మిమ్మల్ని అందరినీ అత్తారింటికి తీసుకెళ్లి మర్యాద చేద్దామని. అత్తారిల్లా? మేం ఏ తప్పు చేశాం? బింకంగా అడిగాడు భాష. 25 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన జయసూర్య కేసు నేను టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఒక్కరు కాదు, 6 మంది మీద పడి కత్తులతో పొడిచి అతన్ని చంపేశారు. శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. అంత అబద్ధం, కట్టుకదా. జయసూర్య ఎవరో మాకసలు తెలియనే తెలీదు. మీకు మాకు మామాళ్ళుళ్ళ వరుస కలిసింది కదా. తీసుకెళ్లి మర్యాద చేస్తే అసలు కథ బయటపడుతుంది. అరెస్టు వారెంట్తోనే వచ్చాను. హత్య చేశారు అనడానికి అన్ని ఆధారాలు దొరికాయి కనుకనే వచ్చినందుకు మీ మరొక కుట్ర కూడా బయటపడింది. దానికి కూడా అదనపు మర్యాదలు స్వీకరించొచ్చు. అతడిని మేం చంపామని ఏ ఆధారంతో అంటున్నారు? ఆధారాలు దొరికినందుకే అరెస్టు వారెంట్తో వచ్చాను. చేతులు చెరచి బయటనున్న ఎస్ఐని పిలిచి అందరికీ బీడీలు తగిలించమన్నాడు రవికుమార్. మమ్మల్ని మామూలు వీధి గుండాలా ట్రీట్ చేస్తున్నారు.
మా లెవెల్ తెలియనట్టుంది. మీ తొందరపాటుకి ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది బెదిరించాడు భాష. హంతకులదంతా ఒకటే కేటగిరీ. వాళ్లలో అంతస్తులు లెవెల్స్ ఉండవు. సంఘంలో గౌరవ ప్రతిష్టలోని వ్యక్తులను మీరు అరెస్ట్ చేస్తున్నారు. కోర్టులో ఎలాగోలా మేము నిర్దోషులుగా బయటపడతాం. మీ తొందరపాటుకు మాత్రం మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఒక అమాయకుణ్ణి చుట్టుముట్టి అతన్ని కిరాతంగా హత్య చేసినప్పుడు ఆ గౌరవ ప్రతిష్టలు ఎక్కడ విడిచిపెట్టారు? అప్పుడు అవి గుర్తుకు రాలేదా? అప్పుడు మీకు అవి ఉంటే కదా. గుళ్లలో విగ్రహాలు ఎత్తుకుపోయి అమ్ముకునే వాళ్ళకి, చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళకి అవి ఏముంటాయి? దొడ్డిదారిని సంపాదించి ఇప్పుడు పెద్ద మనుషులుగా చలమణి అవుతున్నారు. అతడు తమ బయోడేటా అంతా తెలుసుకుని వచ్చాడని తెలిసాక వాళ్ల ధైర్యం దిగజారిపోయింది. ఇంకా లాభం లేదనుకున్నారు. నేను హత్య చేయలేదు ఎస్పీ సాబ్. నా చేతిలో అప్పుడు కత్తి ఉందే గాని అతన్ని పొడవలేదు. వీళ్లంతా అప్పుడు కత్తులతో గాయపరిచి నిధిరహస్యం చెప్పమని హింసిస్తుంటే అతడు చేస్తే నిధిరహస్యం శాశ్వతంగా తెలియకుండా పోతుందని అతన్ని పొడవద్దని నేను చెప్పాను. దయచేసి హంతకుల్లో నన్ను జమచేయకండి అన్నాడు మారుతీరావు. అసలు జయసూర్య చచ్చిందే మున్రాజు కత్తిపోటుకు. హంతకుడు అతడే. ఆ మాటకి నేను కూడా చిన్నగా గిరాన్ తప్ప అతడు చావాలని పొడవలేదండి. కత్తితో పొడిచినట్టు బెదిరించానే గాని నిజంగా అతన్ని హత్య చేయాలని ఉద్దేశం నాకు లేదు అన్నాడు మరొకడు. నాకు కూడా అతన్ని హత్య చేసే ఉద్దేశం లేదు. నా కత్తిపోటుకు అతడు చేస్తాడని అనుకోలేదు. పొరపాటున తగలరాని చోట తగిలిపోయాడు. నేను మాత్రం హంతకుణ్ణి ఎలా అవుతాను అన్నాడు మున్రాజు బెంకంగా. అందరూ శ్రీవైష్ణవులే. గంప కింద కోడిపెట్ట మాత్రం మాయమైపోయిందంట. స్టేషన్కి పదండి, అన్నీ తేలుస్తాను. భైరవుని కొండ చుట్టూ పొచ్చపువ్వులా వెన్నెల, పైన తారలతో సయ్యాటలాడుతూ మేఘాలలో తేలిపోతున్న పున్నమి చంద్రుడు. భైరవుని కొండ దిగువన సీఎం గారి డేరా. కొండ చుట్టూ అప్రమత్తంగా చేతుల్లో గన్స్తో కాపలా కాస్తున్న పోలీసులు, పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ కమిషనర్, పోలీస్ సూపరింటెండెంట్లు. అడవి జంతువులు రాకుండా నెగళ్లు వేశారు. డేరాకి వెనకవైపు హెలికాప్టర్, పోలీస్ జీపులు ఆగున్నాయి. ముందు అనుకున్నట్టుగానే తానొక్కడే గుప్తనిధిని స్వాధీనపరుచుకోవడం లేదని, తనకి తోడుగా మరొకరొస్తున్నారని ముందుగానే చెప్పాడు స్వామి. తోడుగా వచ్చింది శ్రీచక్రే. గుప్తనిధిని నిక్షిప్తం చేసిన తనకి మాత్రమే ఆ నిధిని స్వాధీనపరుచుకునే శక్తుందని, నిధిని కదిలించడం స్వామి శక్తికి మించిందని చెప్పాడు శ్రీచక్ర. తనకి తోడుగా తీసుకువెళుతున్నట్లు చెప్పమన్నాడు. మీరెవరూ మా వెంట రావద్దు. గుహలోకి మేమిద్దరమే వెళతాం. మేం పిలిచాకనే రావాలి ఎవరైనా, స్వామి చెప్పాడు. భైరవుని కొండ మీదకి ఎదురే బయలుదేరారు. అడవంతా నిశ్శబ్దంగా వెన్నెలను తాగుతున్నట్లుగా ఉంది. పైన ఆకాశయానం చేస్తున్న చంద్రుణ్ణి, అతడి చుట్టూ వయ్యారాలు పోతున్న తారలను చూస్తూ కాసేపు గుహ ముఖద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద గుండు దగ్గరే ఆగారు. సరిగ్గా ఆకాశ మధ్యానికి చంద్రుడు చేరుకోవడం చూశాక అప్పుడు చేత్తో తట్టాడు గుండును. శ్రీచక్ర ఏదో మంత్రం చదివాడు. అది కోయ భాష. మేట నొక్కినట్లుగా అంత పెద్ద గుండు పక్కకు జరిగిపోయింది. ముందు శ్రీచక్ర అడుగు పెట్టాడు లోపలికి. అతడి వెనుక స్వామి. ఎదురుగా 5 శిరసుల నాగేంద్రుడు. అతడి ఒళ్లంతా బంగారంలా మెరిసిపోతోంది. అతడి పడగల మీద మండ్లు, కరెంటు బల్బులు వెలుగుతున్నట్లుగా ఉన్నాయవి. గుహలోని చీకట్లను ఆ మణుల నుండి వస్తున్న వెలుతురు తరుముతోంది. నాగేంద్రుడి పడగల కింద 2 మందసాలు, వాటికి వేసిన తాళాలు. నాగేంద్రుడికి ఎదురుగుండా హోమగుండం. కొన్ని వందల సంవత్సరాల క్రితం తిమ్మడిగా తన మంత్రసిద్ధితో వెలిగించిన నిప్పు ఆరిపోయి నివురుక ముందే తెల్లగా. మీరిక్కడ కూర్చోండి స్వామి, ఇక్కడి నుంచి కదలొద్దు, మాట్లాడొద్దు అంటూ అతడిని ఒక పక్కన కూర్చోబెట్టి అతడి చుట్టూ వృత్తం గీశాడు. తర్వాత గుహలో ఒక మూలకు భద్రపరిచిన పులి చర్మం, రుద్రాక్షమాల, మంత్రదండం చేతిలోకి తీసుకున్నాడు. మాల మెళ్ళో వేసుకుని పులి చర్మం హోమగుండం ముందు వేసుకుని కూర్చున్నాడు. పద్మాసనంలో నిటారుగా కూర్చుని మంత్రపఠనం ప్రారంభించాడు. అతడి పెదవులు నెమ్మదిగా కదులుతుంటే ఎవరో విసినికరతో విసిరినట్లుగా హోమగుండంలో నివురు తొలగి నిప్పు వెలిగింది. సమయం గడుస్తున్న కొద్దీ అందులో నుంచి మంటలు లేచాయి. స్వామి మౌన ప్రేక్షకుడే అయ్యాడు. శ్రీచక్ర చదువుతున్న మంత్రాలు సంస్కృత భాషకు సంబంధించినవి కావు. అవి కోయ భాషకు చెందినవి. హోమగుండంలో జ్వలిస్తున్న మంటలు శ్రీచక్ర మొహం మీద ప్రతిఫలిస్తున్నాయి ఎర్రగా. అతడి ముఖం శ్రీచక్రలా లేదు. అతడు మహాతాంత్రికుళ్లా ఉన్నాడు. మహామంత్రవేత్తలా ఉన్నాడు. అతడి ముఖంలో పంచభూతాలను శాసించగల ధీర గంభీరత్వం. అతడి మంత్రోచ్చారణ తీవ్రతరం అవుతున్న కొద్దీ గుహలో బుస్ బుస్ మన్న శబ్దాలు రాసాగాయి. అంతకంతకు బుస్ బుస్ మన్న శబ్దాలతో గుహ ప్రతిధ్వనించసాగింది. జంట సర్పాలు 2 ఎక్కడ్నుంచొచ్చాయో తెలీదు. హోమగుండాన్ని చుట్టుకుని పడగలు విప్పాయి. వాటి కళ్లల్లో ఎర్రటి మంటలు ప్రతిఫలిస్తుంటే నిప్పు ముద్దల్లా కనిపిస్తున్నాయి. బుస్సుమన్నప్పుడల్లా వాటి కోరల నుండి చీలికలైన నాలుకలు బయటకొస్తున్నాయి.
మంత్రసిద్ధుడైన స్వామి సైతం ఆ దృశ్యం చూసి స్తబ్దుడైపోయాడు. గుప్తనిధిని తాకడానికి తన శక్తి చాలదని ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. అతడి మంత్రపఠనం నిశ్చలంగా సాగిపోతూనే ఉంది. పాములు 2 మండుతున్న హోమగుండంలోకి ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నాయి. మళ్లీ గుహలో శబ్దాలు. రుధిరానికి రుచిమరిగిన క్షుద్రశక్తుల కరాళ నృత్యం మొదలైంది. వాటి నీడలు గుహ గోడల మీద పడుతున్నాయి. నక్కలు ఊళలు వేస్తున్నట్టుగా, గొడ్లగోబలు కూస్తున్నట్లుగా వికృతమైన శబ్దాలు వెలువడుతున్నాయి వాటి నుండి. అతడి మంత్రోచ్చారణ సాగుతూనే ఉంది. నీడలు చిన్న చిన్న బొమ్మలుగా మారి హోమగుండంలో ప్రవేశించాయి. పిడుగులు, 100 పిడుగులు పడ్డట్టుగా బ్రహ్మాండమైన శబ్దం. తర్వాత అంతా నిశ్శబ్దం. శ్రీచక్ర మంత్రోచ్చారణ ముగిసింది. అతడి ముఖంలో ఒక వింత తేజం అలుముకుంది. ఇక్కడ నేను సృష్టించిన క్షుద్రశక్తులను నేనే అంతమొందించాను. నిధి మన హస్తగతం కావడానికి ఏ అడ్డూ లేదిక. నిన్ను తిమ్మ అని పిలవాలో, జయసూర్య అని పిలవాలో, లేక శ్రీచక్ర అని పిలవాలో తెలియడం లేదు. కాని మహా అద్భుతమైన మంత్రవిద్య సాధించావు. ఎన్ని జన్మల కఠోర సాధనో ఇది. ఇదంతా గురుకృప. నా జన్మ పరంపర నాకు గుర్తుండేలా అనుగ్రహించారు. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. గుహ బయటకు వచ్చారిద్దరు. అప్పటికే తెల్లవారిపోయింది. గుడారం వద్ద ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సీఎం బృందం. గుహలో నాగఫణి కింద 2 పెట్టెలున్నాయి. వెళ్లి తీసుకురండి. నాగేంద్రుడి విగ్రహం మాత్రం ముట్టకండి. కింద భూమిలో మణిశిల రూపంలో శివలింగం ఉంది. అక్కడ్నుండి నాగేంద్రుణ్ణి తొలగిస్తే అరిష్టం దాపురిస్తుంది చెప్పాడు స్వామి. ఇంతకుముందే శ్రీచక్ర చెప్పమన్నాడలా. మణిశిల అంటే? సీఎం ఆసక్తిగా అడిగాడు. ఆ శిలకు ఏ లోహం తగిలినా బంగారం అవుతుంది చెప్పాడు స్వామి. రోజుకు ఎన్నో బోరువుల బంగారం ఇచ్చే శమంతకమణిలా మన దగ్గర మణిశలుంటే అది మన రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని బంగారమయం చేస్తుంది కదూ. భూమిలో అదృశ్య రూపంలో ఉన్న ఆ శిలను మానవ మాతృలు చూడలేరు, తాకలేరు. అదృశ్య రూపంలో ఉంటే అక్కడ శివలింగం ఉందనేందుకు ఆధారమేముంది? శివలింగం లేనిది అక్కడ నాగఫణి ప్రతిష్ఠించబడదు. 1000 సంవత్సరాల క్రితం ఏ ముని పొంగవులో ఆ గుహలో నాగవిగ్రహం ప్రతిష్ఠించారు. కొంతమంది పోలీసులు వెళ్లి 2 పెట్టెలు కొండ కిందకు తెచ్చారు. అంతలో ఒక పోలీస్ అన్నాడు, మేలిమి బంగారంతో చేసిన నాగేంద్రుడి విగ్రహమే చేస్తుంది కొన్ని కోట్లు. ఆ పడగల మీద మణులే చేస్తాయి కొన్ని 100 కోట్లు. అక్కడ శివలింగం ఏదీ లేదు. ఆ నాగేంద్రుడి విగ్రహం కూడా తెచ్చేస్తే ఏమవుతుంది? హద్దుమీరిన ఆశ మనిషి అంతాన్ని చూస్తుంది. చావుకి సిద్ధపడ్డవాళ్లే ఆ నాగేంద్రుడిని అక్కడి నుంచి కదిలించాలి గంభీరంగా అన్నాడు స్వామి. 2 పెట్టెలు వ్యాన్లోకి చేర్చారు. ఈసారి గుహ ద్వారాన్ని మూయలేదు శ్రీచక్ర. పక్కకి జరిగిన బండరాయి అలాగే ఉండిపోయింది. గుహలోపల ఉండిపోయిన బంగారు నాగేంద్రుడు మానవులను ప్రలోభపెట్టి ఏ కథలకు కారణమవుతాడో భవిష్యత్తుగాని తెలీదు. పెట్టెలో ఏముందో చూడ్డానికి సీఎం మిగతా వాళ్లు తాతాలాడిపోతుంటే స్వామి చేత్తో తాళాలను లాగి తీసేశాడు. తెరిచిన పెట్టెలో జిగేల్మంటున్న నవరత్నాలు పొదిగిన నగలు, మేలిమి బంగారు కడ్డీలు. వారం రోజుల్లో నిపుణులను రప్పించి, పురప్రముఖులు, పత్రికల వాళ్లను రప్పించి వాళ్ల సమక్షంలో గుప్తనిధికి వెలకట్టిస్తామని చెప్పి సీఎం గట్టి బందోబస్తుతో 2 పెట్టెల్ని పోలీస్ స్టేషన్లో ఉంచాడు. సీఎం ఆ ఏర్పాట్లలో ఉండగానే, పోలీస్ స్టేషన్లో గదికి వేసిన తాళం వేసినట్లు ఉండగానే, మూసిన పెట్టెలు మూసినట్లు ఉండగానే లోపలున్న గుప్తనిధి మాయమైపోయింది. అర్ధరాత్రి పూట ఒక 16 ఏళ్ల కోయిపిల్ల బయటకొచ్చిందని, ఎవరు నీవని అడుగుతుండగానే మాయమైపోయిందని అనుమానం వచ్చి గది తలుపులు తెరచి చూస్తే అవి ఖాళీగా కనిపించాయని చెప్పారు అక్కడ కాపలా ఉన్న పోలీసులు. ఈ వార్త ఇలా ప్రచారమవుతుండగానే మరో వార్త వచ్చింది పత్రికల్లో. శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో లారీ ఒకటి వ్యాను నుండి కొట్టిన సంఘటనలో వ్యాను పల్టీ కొట్టిందని, వ్యాను నడుపుతున్న డ్రైవరు మరో 2 చనిపోయారని, పోలీసులు వ్యానును సోదా చేస్తుంటే 5 శిరస్సులు కలిగిన నాగేంద్రుడి విగ్రహం కనిపించిందని, దాన్ని స్వాధీనపరుచుకుని విచారణ కొనసాగిస్తున్నారని పత్రికల్లో వచ్చిన ఈ 2 వార్తలు కలవరపెట్టాయి స్వామిని. ఎక్కడో కొండగుహలో నిక్షిప్తమైన నిధిని దేశాభివృద్ధికి ఉపయోగించాలని సాహసించి వెలికితీస్తే ఇలా జరిగిందేమిటా అని బాధపడ్డాడు. శ్రీచక్రని కలిశాడు. ఈ వార్తలేమిటి ఇలా వచ్చాయి? మన కొండగుహలోంచి తరలించిన గుప్తధనం కన్నెపిల్లగా మారడమేమిటి? వాళ్ళు చెప్పేది నిజమా? బెయిల్ మీద ఇంటికొచ్చిన మారుతిరావు చెప్పాడు. ఆ గుప్తనిధిని చేజిక్కించుకోవాలని ఎన్నో పథకాలు వేసింది మేం, ఎన్నో వ్యాయ ప్రయాసలు పడింది మేం. అత్యాస బుడం నాస్తి అన్నట్లుగా అది మాకు దక్కకపోగా హత్యానేరంలో చిక్కుకున్నాం. మీకేమో గొప్ప దేశభక్తి, జాతి గౌరవం పెళ్ళుబుకింది. ఎక్కడో అడవిలో ఉన్న గుహలో చొరబడి గుప్తనిధి కదిలించి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచండి అని సీఎం చేతికిస్తే వాడు లోపల మాయం చేసి తన ఇంటి భూగ్రహంలో దాచుకున్నాడు.
పోలీసు ఉన్నతాధికారులు కొందరాయంతో లాలుచిపడ్డారు. దొంగతనం గుట్టు రట్టు కాకుండా ఉండిపోవడానికి ఆ నిధికి సంబంధించిన ప్రచారంలో ఉన్న కథనే, ఆ కోయిపిల్ల కథనే వీళ్లు వాడుకున్నారు. గుప్తనిధి కోయిపిల్లగా మారి మాయమైపోయిందని, అదని ఇదని కథలల్లి జనంలోకి వదిలేశారు. అదేదో మన ఇంటికి తెచ్చిన ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సిరి సంపదలతో రాజభోగాలను అనుభవిస్తూ బ్రతికేవాళ్లం. ఉత్తపుణ్యానికి సీఎం కొట్టుకుపోయాడే అని నా బాధ. ఇదంతా మీకెలా తెలుసు డాడీ? బెయిల్ మీద భాష ఇంటికొచ్చాడు కదూ. వాడు ఊరికే చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదు. వాడి మనుషులు పోలీసుల్లోనూ ఉన్నారు. వీడు మెల్లగా నిధిని దాటిద్దామనుకుంటుండగా సీఎం మనుషులు వీడికంటే ముందు జాగ్రత్త పడ్డారు. ఇదంతా నిజమేనా? ఖిన్నుడయ్యాడు స్వామి. ఇప్పుడు ఏం చేస్తారో ఇద్దరు మంత్రవేత్తలు కలిసి ఎత్తుపొడుపుగా అన్నాడు మారుతీరావు. గురుదేవులను తలచుకుని అంతర్దృష్టితో చూడండి స్వామి, అంతా అవగతం అవుతుంది గంభీరంగా అన్నాడు శ్రీచక్ర. స్వామి కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానముద్రలో కూర్చుని తిరిగి కళ్ళు తెరిచాడు. అతడి ముఖం జ్ఞానమైంది. గుప్తనిధిని వెలికితీసి పొరపాటు చేశాం శ్రీచక్ర. దేశంలో సంక్షోభం ఏర్పడి ప్రజలు కరువు కాటకాల్లో చిక్కుకున్నప్పుడు దేశానికి ఉపయోగపడాలనే సంకల్పంతోనే ఆ ధనాన్ని నిక్షిప్తం చేసినా ఆమె బయటపడే సమయమింకా రాలేదు. నీ తొందరపాటు చర్య వల్లే ఈ అనర్థం జరిగింది. అందుకే అనుకున్నట్లుగా సక్రమంగా జరగలేదు. స్వామి సుదీర్ఘంగా నిట్టూర్చాడు. ఆమెను మళ్లీ కొండగుహ చేరిస్తే తప్ప అనర్థాలు తప్పవు. సీఎం ఇంటి భూగృహంలో రహస్యంగా దాచబడిన నిధిని మీరెలా కొండగుహ తరలిస్తారు? ఆయన ఇంటికి సెక్యూరిటీ అది ఉంటుంది అన్నాడు మారుతీరావు. ఒక వాస్తవం చెప్పనా? ధనలక్ష్మి తలచుకుంటే ఎక్కడికైనా కదిలిపోగలదు. మంటలా మండుతూ దొర్లిపోగలదు. మీ ఇంట్లో ఏ పూర్వీకులో దాచిన లంకిబిందులు మీకు ప్రాప్తం లేక మీ పక్కింటికో ఇంకే ప్రాప్తమున్న ఇంటికో తరలిపోగలదు. ప్రాప్తం లేనివాడు పట్టుకుంటే పచ్చడి బంగారం సైతం పాములుగా తేళ్లుగా మారిపోగలదు. దురాశకు లోనైన సీఎంకి ప్రస్తుతం పట్టబోతున్న గతదే. అయితే భలే తమాషాగా ఉంటుందన్నమాట సీఎం పరిస్థితి. అంతేనా? ఆమె కొండగుహకు చేరేలోగా ఆశ్చర్యకరమైన కథలు అనేకం వింటాం. ఎక్కడో కొండగుహలో నిక్షిప్తమైన నిధిని కదిలించి నగరంలోకి తెస్తే అది దేశాభివృద్ధికి వినియోగించుంటే ఖర్చయిపోయి శక్తిహీనం అయ్యేది. అది యథాప్రకారం భూగృహంలో నిర్బంధించబడింది. ఒకచోట కుప్పగా పడిన ధనలక్ష్మి ధనశక్తిగా మారుతుంది. చంచలంగా నగరంలో రాత్రివేళ తిరుగుతూ ఎదురుపడ్డవాళ్లని కూతుర్నైరానా కోడల్నైరానా అని అడుగుతుంది. ఆశతో కోడలవై రమ్మన్న వాళ్ల ఇళ్లకు వెళ్లి నానా బీభత్సం సృష్టిస్తుంది. అష్ట కష్టాలకు గురిచేస్తుంది. స్వార్థపరుల భరతం పడుతుంది. తిరిగి కొండగుహ చేరితేనే గాని ఆమె శాంతించదు. భవిష్యద్వాణి చెబుతున్నట్లుగా చెప్పాడు స్వామి. ధనలక్ష్మి ధనశక్తిగా మారి బీభత్సం సృష్టించకముందే మీరే అదుపు చేయొచ్చు కదూ అన్నాడు మారుతీరావు. ఆ గుప్త సంపదను ఆశించిన వాళ్లలో తను ఉన్నాడు. తనకేం ముడుతుందోనని భయపడుతూ. భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు భూమి మీద అవతరించి పాపాన్ని ప్రక్షాళన చేసినట్టే ఈ ధనశక్తి స్వార్థపరుల భరతం పడుతుంది. అమాయకుల జోలికి వెళ్లదు. ఆమెను ఆపడమెందుకు? మరి పోలీసుల స్వాధీనంలో ఉన్న నాగేంద్రుడి కథేమిటి? ఇన్నేళ్లు ధనలక్ష్మికి కాపు కాసిన నాగేంద్రుడు ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉంటాడు. దుర్మార్గులకు గడసర్పంలా కనిపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తాడు. స్వార్థంతో కరుడు కట్టిన దుర్మార్గులను అంతమొందిస్తాడు. అందరి చేతిలో మరి చివరికి భైరవుని కొండ చేరతాడు. విన్నారుగా డాడీ? ఎప్పటికైనా ఆ నిధి మీద ఆశ వదులుకుని నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని పాడుకుంటూ శేషజీవితం గడిపితే బాగుంటుంది కదూ. ఇహ ఆ పాటి నాకు మిగిలిందిరా అన్నాడాయన నీరసంగా. మొన్నటిదాకా మామూలుగా ఉన్న కొడుకులో ఇటీవల అలౌకిక శక్తులు వెల్లడి కావడం మారుతీరావుకు ఆశ్చర్యంగా ఉంది. ఆందోళన కూడా కలిగిస్తోంది. ఈ మార్పు ఎటు దారి తీస్తుందోనని. చిన్నప్పుడు అతడికి కలలేవో పడుతున్నాయని విన్నప్పుడు తమ చేతుల్లో హత్యకు గురైన జేసురే దెయ్యం పట్టిందేమో అనుకున్నాడు. కాని అవి గత జన్మ జ్ఞాపకాలని, అవి కలల రూపంలో వచ్చి వేధించేవని విని ఆశ్చర్యపోయాడు. జన్మ జన్మల జ్ఞాపకాలు వెంటాడితే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? తండ్రి మనసులో ఆలోచన తెలిసిందో కాకతాళీయమో గాని సరిగ్గా అదే విషయం స్వామితో ప్రస్తావిస్తున్నాడు శ్రీచక్ర. కొండరాజు తెమ్మడు మహా మంత్రవేత్త, జేసూరే ఉపాసకుడు. కాని ఏం జరిగింది? ఇహలోక బంధాలలో ఇమడలేక విషాదంతమయ్యాయి వాళ్ల జీవితాలు. ఆ జ్ఞాపకాలలో తిరుగాడుతున్నంతవరకు ఆ అశాంతి, ఆ సంఘర్షణ నన్ను వెన్నంటి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ స్మృతుల నుండి బయటపడి నేను మామూలు మనిషిగా శ్రీచక్రగా జీవించాలి. జన్మ పరంపరగా వచ్చిన ఆ సూపర్ పవర్ను విస్మృతి పదంలోకి నెట్టేస్తే తప్ప నేను మామూలు మనిషిగా జీవించలేనేమో అనిపిస్తోంది స్వామి. అలాంటప్పుడు నువ్వు గత జన్మలో జేసురేవని ఎందుకు ప్రకటించుకున్నావు?
నాతో భైరవుని కొండకొచ్చి గుప్తనిధిని ఎందుకు బయటకు తీశావు? ఇదంతా దేనికి చేశావు? విస్మయం ప్రకటించాడు స్వామి. నాలో అలజడిరేపే పూర్వజన్మ జ్ఞాపకాలను కౌస్తుభతో పంచుకోవాలనిపించింది. ఆ జ్ఞాపకాలను ఒక కథగా మలిచి ఉత్తరాల రూపంలో ఆమెకు అందించి నా హృదయభారం కొంత తీర్చుకున్నాను. భైరవ కొండలోని గుప్తనిధిని నువ్వు తీయబోతున్నావని తెలిసి ఆ పని మీ శక్తికి మించిందని, నువ్వు ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటావనిపించి గత జన్మలో నీతో నాకున్న బాతృ సంబంధాన్ని పురస్కరించుకుని నీతో వచ్చాను. హత్యానేరం నీ మీద పడకూడదన్న ఉద్దేశంతో, అసలు హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతో ఎస్పీ రవికుమార్ ముందు నేను జేసూరునని నిరూపించుకోవాల్సి వచ్చింది. అంతేగాని నాకున్న అద్భుత శక్తులు ప్రదర్శించాలని కాదు. ఈ ప్రజల ముందు సూపర్ మ్యాన్గా నిలబడాలన్న కోరిక నాకు లేదు. సాధకులందరికీ అణిమాది అష్టసిద్ధులు లభ్యం కావు శ్రీచక్ర. గురుదేవుల అపారమైన కృప నీ యందు ఉండడం వల్ల అణిమాది అష్టసిద్ధులు నీకై వశమయ్యాయి. పంచభూతాల్నే శాసించగల స్థాయికి చేరుకున్నావు. ఏ మానస సరోవరంలోనో రాజహంసలా తిరుగులాడాల్సిన నువ్వు బురదలో బోతులా ఈదుతానంటావేంటి? మానస సరోవరం సరిగ్గా గుర్తు చేశావు స్వామి. తిమ్మడి శేషజీవితం గడిచింది అక్కడే. అణిమాది అష్టసిద్ధుల్నే అష్టదళాన్ని అధిగమించి సహస్రదళాన్ని చేరుకోవడానికి పైనమైన యోగ అతడు. ఆ వాసన, ఆ స్మృతులు వెన్నంటొచ్చిన నేను ఎక్కువ రోజులు ఈ సంసార చక్రంలో ఇమళ్లేనేమో అనిపిస్తోంది. కౌస్తుభ కోసం అంత తపన పడిన నేను జీవితం చివరిదాకా కలిసి నడవలేని పరిస్థితి ఎదురైతే? నాన్న, కన్నా, నువ్విలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మా కన్నవాళ్ల గుండెలు బద్దలైపోతారా? ఇంకెప్పుడు ఆ తిమ్మని గాని జేసురుని గాని గుర్తు చేసుకోవద్దు. మా శ్రీచక్రగానే ఉండరా? నీకే సూపర్ పవర్ వద్దు, మంత్రసిద్ధులు వద్దు. మారుతీరావు కొడుకును వాటేసుకుని వృద్ధంగా అన్నాడు. కాని స్వామికి తెలుసు, ఒకసారి జ్ఞాననేత్రం తెరుచుకుంటే మళ్లీ మూయడం అసాధ్యమని. జయసూరి హత్య కేసులో మునిరాజుకు యావజ్జీవ జైలు శిక్ష పడితే మారుతీరావు, భాష, మిగతా ఇద్దరు 6 నెలల జైలు శిక్షతో బయటపడ్డారు. 6 నెలల జైలు శిక్ష మారుతీరావులో చాలా మార్పు తీసుకొచ్చింది. అంతస్తు, గర్వం, ఐశ్వర్య మదం అతడిని వదిలిపోయి ఒక విధమైన వైరాగ్యం ఆవరించింది. కౌస్తుభను కొడుకు చేసుకోవడానికి అడ్డు చెప్పలేదు. మధ్యతరతైతేనేం, చదువుకుంది, మర్యాదస్తుల ఇంటి పిల్ల, అది చాలు అనుకున్నాడు. అదే హత్యానేరంలో చిక్కుకోకముందైతే అతడి ప్రవర్తన వేరుగా ఉండేదేమో. ఇప్పుడు మాత్రం పడగ చితికిన పాములా ఉన్నాడు. భార్య, కొడుకు ఏం చెప్పినా తలొగించేస్తున్నాడు.